కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ ముందుగా అంచనా వేసి చెప్పినట్లుగానే బీఆర్ఎస్ 10 నుండి 12 ఎంపీ సీట్లు గెలిచి ఉంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పంట పండి ఉండేదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెరి సమానంగా 8 ఎంపీ సీట్లు గెలిపించినా నయా పైసా ఫాయిదా లేకుండా పోయింది. ఇక్కడ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ప్రయోజనం లేకుండా పోయింది. బీజేపీ పెద్దల దృష్టిలో ఇక్కడి ఎంపీలు, కేంద్ర మంత్రుల పరిస్థితి ఘర్ కా ముర్గి దాల్ కా బరాబర్ అన్నట్టుగా ఉంది. ఇక్కడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని గట్టిగా అడగలేని స్థితిని తెచ్చిపెట్టుకుంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యుండి ప్రధాని మోదీని బడే భాయ్ అంటూ సాగిలపడడంతో చులకన అయిపోయారన్న విమర్శ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. అప్పటి నుంచే తెలంగాణకు ఏం కావాలో అధికార కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితికి నెట్టివేయబడిందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రధాని మోదీ పెద్దన్న లాంటి వారు అని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. పీఎంను కలిసినంత మాత్రాన బీజేపీకి దగ్గరైనట్టు కాదు అని ఉద్ఘాటించారు. సోమవారం సీఎల్పీలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని కలవడం తమ కనీస బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణకు ఎక్కువ నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై కేంద్రంపై పోరాటం చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలు పలు కారణాలతో 3 రోజుల్లోనే పూర్తి చేయాల్సి వస్తుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా విస్మరించారు అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్ రాజకీయ ప్రేరేపితమైందని, ప్రజల కోసం కాదు అని బీజేపీ మిత్రపక్షాలు జేడీయూ, టీడీపీలను ప్రసన్నం చేసుకునేందుకే రూపొందించారని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను తీసుకురావడంలో విఫలమయ్యారు అని విమర్శించారు.